అందులోనూ ఒక దర్బాంగ మహారాజు ఆయన లేచి ఏమన్నాడంటే, మిస్టర్ అంబేద్కర్, ఎవ్రీ టైం, ప్రతిసారి ఒకసారి మహిళలకు రిజర్వేషన్ అంటావు, ఒకసారి అల్పసంఖ్యాకుల రిజర్వేషన్ అంటావు, ఒకసారి హక్కులు అంటావు, ఇంకొకసారి ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంటావు, మరొకసారి రాజకీయంలో రిజర్వేషన్ అంటావు. ఇట్లా నువ్వు అన్ని రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే ఇక ఈ భారతదేశం ఎట్లా నిలబడుతుంది? చివరికి విద్యలో కూడా నిర్బంధోచిత విద్య అంటే మరి మా పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉండాలి కదా. మా పొలాల్లో ఎవరు పనిచేస్తారు? మా కొట్టాల్లో ఎవరు పనిచేస్తారు? మా ఎద్దుల్ని ఎవరు కాస్తారు? మా పశువుల్ని ఎవరు కాస్తారు? ఇంత బహిరంగంగా సేవక కులాలు లేకపోతే భారతదేశం ఎట్లా నిలబడుతుంది? ఆ రోజు దర్బాంగ మహారాజు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడినంటే మనం అర్థం చేసుకోవచ్చు. సేవక కులాల గురించి ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు కదా మత పెద్దలు. హైదరాబాద్లో ఉన్న ఒక మత పెద్ద, చినజీయర్ స్వామి అయిన మత పెద్ద, సేవక కులాలు ఉండాలని మాట్లాడుతున్నాడు. ఆయన ఆ రోజు దర్బాంగ మహారాజు అదే మాట్లాడాడు. అప్పుడు అంబేద్కర్, గౌరవనీయులైన సభ్యులారా, ఈ సభలో ఉన్న సభ్యులారా, రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి, అంటే మేము మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు సేవక కులాలుగా ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారా? ఇదేనా భారతదేశ స్వాతంత్ర భారతదేశం? రేపు నిర్మాణం కాబోయే రాజ్యాంగం ఇట్లే నిర్మాణం చేస్తారా? కనుక ప్రజలు అక్షరాస్యులు కావాలంటే, విద్య అందాలంటే, చైతన్యం రావాలంటే ప్రాథమిక హక్కుల్లో నిర్బంధోచిత విద్యను చేర్చాలని అంబేద్కర్ పెడితే రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మెజార్టీ సభ్యులు అంగీకరించలేదండి. అంగీకరించక దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు? ఆదేశ సూత్రాల్లో పెట్టాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత 2008లో ఎన్నో పోరాటాల తర్వాత విద్య అనేది ప్రాథమిక హక్కుల్లోకి వచ్చింది. ఈ విద్య అనేది ప్రాథమిక హక్కుగా అప్పుడే ఉంటే నా తాత చదువుకొని ఉండేవాడు, నా అయ్య చదువుకొని ఉండేవాడు. అంటే నా ముందు ఒక 2-3 తరాలు చదువుకొని ఉంటే ఇవాళ నేను ఎక్కడ ఉండేవాడిని? ఈడు మీరు కూర్చున్నటువంటి మీ అందరి తాతలు చదువుకునేవాళ్ళు. ఇవ్వలేవాడు. ఇవ్వక ఇప్పుడు తీసుకొచ్చాడు ముందు. అందుకే అంబేద్కరు ఆ వాదన చేసి ఈ దేశంలో కులంతో, మతంతో, లింగంతో, భాషతో, ప్రాంతంతో, కలర్తో సంబంధం లేకుండా అందరికీ ఓటక్కు ఇవ్వాలి. 21 సంవత్సరాలు నిండితే చాలు అందరికీ ఓటక్కు ఉంటేనే ఈ దేశ రాజ్యాంగం సరిగ్గా అమలవునట్లు నేను పరిగణిస్తాను, ప్రజాస్వామ్యం అప్పుడే పరిడవిల్లుతుందని ఆయన చర్చ పెడితే అప్పుడు దానికి అంగీకరించారు. మరి అంబేద్కరే లేకపోతే ఆ సభలో ఏం జరిగి ఉండేది ఆలోచించండి. సరే, ఓటు ఏమిచ్చింది, ఏం చేసింది, ఏం సంగతి అనేది దాని మీద ఇంకో చర్చ చేద్దాం మనం. కనీసం ఈ ఓటు ఉంది గనకనే ఈ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు మనం అందరం ఏమంటున్నాం? ప్రభుత్వ బడులను రక్షించాలి అంటున్నాం. ప్రభుత్వ బడులను రక్షించకపోతే ఓటు వెయ్యరు అని ప్రభుత్వానికి అనిపిస్తే వెంటనే ప్రభుత్వ బడులు రక్షించబడతాయి. రైతు బంధు ఇవ్వకపోతే ఓటు వెయ్యరు అనుకున్నప్పుడు రైతు బంధు వచ్చేస్తుంది. వృద్ధులకి పెన్షన్ ఇవ్వకపోతే ఓటు వెయ్యరు అనుకున్నప్పుడు వృద్ధులకు పెన్షన్ వచ్చేస్తుంది. అంటే డిమాండ్ అనేది ఓటు రాజకీయంగా మారినప్పుడు, ఎలక్షన్ ఎజెండాగా మారినప్పుడు కొన్ని ప్రయోజనాలు నెరవేరుతున్నాయి కదా. ఆయన మన గద్దరన్న రాశాడు, నా కొడుకో బండోడా ఓటెవనికేస్తివిరో, నా కొడుకో బండోడా ఓటేమి తెచ్చిందో, నా కొడుకో బండోడా. ప్రాణము లాంటి 2 మిత్రులు గల్లబట్టుకొని గుద్దుకున్నారు, కిలకిల నవ్వే ఆలు మొగలకు కయ్యం పెట్టెర దొంగల ఓటు, నా కొడుకో బండోడా. ఎన్నడు రాని లీడరుగాడు ఎగదొక్కుంటూ గుడిసెకొచ్చిండు, ఎన్నడు రాని లీడరుగాడు ఎగదొక్కుంటూ గుడిసెకొచ్చిండు, అనరాన్నోన్ని అన్న అన్నాడు, అనరాన్నోన్ని అన్న అన్నాడు, చిన్న పోరగాన్ని ఎత్తుకున్నాడు, నా కొడుకో బండోడా. ఈ 5 ఏళ్ళకి ఒక్కసారైనా మన గుడిసె దగ్గరికి వాడు వచ్చాడు కదా. వీడు మనిషి ఉన్నాడని గుర్తించాడు కదా. చూడండి, మరి అంబేద్కరు అది ఆయన పోరాటం. ఇప్పుడు మనం బడుల్లోకి వచ్చాం. ఒకవేళ ఆయన ఆర్టికల్ రాయకపోతే, ఆర్టికల్ పెట్టకపోతే బహిరంగ స్థలాల్లో, ఇప్పటికీ బహిరంగ స్థలాల్లో కొన్ని చోట్ల జాన్ వెస్లన్న మా పాలమూరు జిల్లాలోనైతే, ఆ నారాయణపేట ఏరియాలో, ఆ మక్తలి ఏరియాలో, అటు వనపర్తి ఏరియాలో ఇప్పటికీ గుడులలోకి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటికీ 2 గ్లాసుల పద్ధతి. రంగారెడ్డి జిల్లాలో 2 గ్లాసుల పద్ధతి కొనసాగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రశ్నార్థకం. అమలు చేయని ఒకనొక రాజ్యాంగం చెప్పిన ఆ కాస్త రాజ్యాంగం ఉంది కనుకనే ఎన్నో పోరాటాలు జరిగాయి. కనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమాలు, విప్లవోద్యమాలు, వాటి ఫలితంగా జరిగిన పోరాటాల ఫలితంగా కొన్ని గ్రామాల్లో ఇది రద్దయిపోయింది, వెట్టిచాకి రద్దయిపోయింది. అందుకే భారతదేశ రాజ్యాంగం ఇన్ని విషయాలని, ప్రజలకు సంబంధించిన భావాలని ప్రోధి చేసింది గనక, మనిషిని గుర్తించేటట్లు తీసుకొచ్చింది గనక, ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఈ రాజ్యాంగాన్ని లేకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఈ రాజ్యాంగం వాళ్ళకి అడ్డంకిగా ఉన్నది. హిందూ రాజ్యాన్ని నిర్మాణం చేయాలి, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అని ఒకడు గోడల మీద రాస్తాడు.
ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. మరి వందే మాత్రం పాడకపోతే ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్ పుస్తకంలో ఏమున్నది? ఈ దేశంలో ఉండాలంటే హిందుత్వను అంగీకరించాలని ఉంది. కాసేపు ముస్లింలను పక్కన పెడదాం, క్రైస్తవుల్ని పక్కన పెడదాం, జైనుల్ని పక్కన పెడదాం, జురాస్ట్రియన్ని పక్కన పెడదాం. ఏ మత విశ్వాసాలు లేని మన పరిస్థితి ఏమిటి? అంటే మనం కూడా ఈ దేశాన్ని వదిలేసిపోవాలి, లేదంటే హిందుత్వాన్ని గౌరవించాలి, అంగీకరించాలి. అంటే భారతదేశ రాజ్యాంగానికి ఒక ప్రధాన సవాల్ ఏమిటంటే, రాజ్యాంగం ఏమంటుంది? ఈ దేశం మతంతో కులంతో సంబంధం లేకుండా, జాతి లింగం సంబంధం లేకుండా మనుషులందరినీ సమానంగా గుర్తించాలని రాజ్యాంగం చెప్తుంటే, వాడు ఒక సవాలు ఏమి విసురుతున్నాడంటే, ఆ సవాల్ నువ్వు హిందువుగా జీవించాల్సిందే, నువ్వు మమ్మల్ని అంగీకరించవలసిందే, నువ్వు గుడిలోకి పోవాల్సిందే, నువ్వు మేం చెప్పే తిండి తినవలసిందే. నీ తిండి తింటానంటే, నీ పాట పాడతానంటే కుదరదు, నా పాటనే పాడాలి. ఒకే దేశం, ఈ దేశం ఒకే దేశం, ఒకే విధంగా ఉండాలని సవాలు విసురుతున్నాడు. ఒకే విద్య ఉండాలని సవాలు విసురుతున్నాడు. వేద విద్యని మళ్ళా పునర్జీవింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్. సైన్స్ కాంగ్రెస్ అంటే ప్రొఫెసర్లు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. ఆ సైన్స్ కాంగ్రెస్లోకి ఒక దేశ ప్రధానమంత్రి వెళ్ళి ఏం మాట్లాడతాడండి? ఏం మాట్లాడుతున్నాడు? మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నారు కదా, ఇప్పుడు డెవలప్ అయింది అంటున్నారు. భారతదేశంలో 4-5 వేల సంవత్సరాల కిందట ఎప్పుడో ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ ఉన్నది అంటే మహాభారతం చెప్తాడు ఆయన. మహాభారత కాలంలోనే కుండలోనే పిల్లలు పుట్టారు. ప్లాస్టిక్ సర్జరీ అని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్లాస్టిక్ సర్జరీ ఎప్పటి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? వినాయకుడి తలం తీసేసి ఏనుగు తలం తీసుకొచ్చి ఆయనకు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ అప్పుడే చేశారు. ఇదో దీని మీద మీరు చర్చ చేయండి, దీని మీద ప్రయోగాలు చేయండి అని ఎవరు మాట్లాడుతున్నారు? సామాన్యులు మాట్లాడితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. భారతదేశ రాజ్యాంగంలో ఒక ప్రధాన లక్షణం ఏమిటంటే సైంటిఫిక్ టెంపర్ను ప్రజల్లో పెంపొందించడం అనేది దాని లక్ష్యం. సైంటిఫిక్ టెంపర్. ఇప్పుడు ఈ యొక్క సవాల్ ప్రధానమంత్రి చెప్పేది రాజ్యాంగానికి ఒక సవాల్గా మారింది. పార్లమెంటరీ వ్యవస్థలో అందరూ సమానంగా ఉండాలి, అందరి అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. కానీ ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థను రద్దు చేసి అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని రూపొందించి దేశానికి అధ్యక్షుడు ఎట్లయితే అమెరికాకు అధ్యక్షుడు ఉన్నాడో అట్లాంటి అధ్యక్షుడు ఉండి వ్యవస్థను తీసుకురాబోతున్నారు. మళ్ళీ మాదిగోళ్ళు చెప్పులు కొట్టుకోవాలి, బేగరోళ్ళు బొందలు తోమాలి, నీరటికాళ్ళు నీళ్లు చూడాలి, కుమ్మరోళ్ళు కుండలు చేయాలి, మంగళోళ్ళు సగరం చేయాలి, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి అనే ఒక చాతురు ఉన్న వ్యవస్థని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రూపొందించబోతున్నారు. అది భారత రాజ్యాంగానికి ఒక పెను సవాల్. అందుకే మిత్రులారా, ఈ దేశం హిందుత్వ ఫాసిజం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ హిందుత్వ ఫాసిజం వైపు ప్రయాణం చేయటమే ఈ రాజ్యాంగానికి ఒక పెద్ద సవాల్. అందుకే ఈ సవాల్ను దృష్టిలో పెట్టుకొని ఎన్ని పరిమితులున్నా భారతదేశ రాజ్యాంగం ఇక్కడి ప్రజల కొన్ని హక్కులని, కొన్ని ఆశయాలని, కొన్ని లక్ష్యాలని ప్రతిబింబించి, రాజ్యాంగం అంటే ఉట్టిగాడ కూర్చొని రాసినటువంటిది కాదు. బయట అనేక పోరాటాలు జరిగాయి. ఈ అనేక పోరాటాల ప్రతిఫలంగా భారత రాజ్యాంగ నిర్మాణం అయింది. అంటే భారతదేశ రాజ్యాంగములో రాసిన అక్షరాలలో ప్రజల రక్త మాంసాలున్నాయి. ఆ రక్త మాంసాలున్న రాజ్యాంగాన్ని మనం తప్పనిసరిగా రక్షించుకోవాల్సిందే, తప్పనిసరిగా కాపాడుకోవాల్సిందే, భవిష్యత్ తరాలకి హక్కులను ఇవ్వాల్సిందే. ఇస్తూనే మన ప్రజాక్షేత్రంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నా అభిప్రాయాలు నాకుంటాయి, మీ అభిప్రాయాలు మీకుంటాయి, భిన్న సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలన్నీ ఒక సమాజాన్ని కోరుకుంటున్నాం. మనం ఏం సమాజాన్ని కోరుకుంటున్నాం? ఒక సోషలిస్ట్ వ్యవస్థను కోరుకుంటున్నాం. ఒక సోషలిస్ట్ వ్యవస్థకి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. ఆర్థిక అసమానతలు లేని సోషలిస్ట్ వ్యవస్థ వైపు వెళ్ళాలనుకుంటున్నాం. ఈ భారత రాజ్యాంగం ఆర్థిక అసమానతల్లో డబ్బులు సంపాదించుకునే హక్కును కూడా, కొందరు డబ్బులు సంపాదించుకునే హక్కును కూడా భారత రాజ్యాంగమే కల్పిస్తుంది కనుక దాన్ని ఆధారం చేసుకొని ధనవంతులుగా మేము అవుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. మేమేమి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయటం లేదు, రాజ్యాంగబద్ధంగానే ప్రయాణిస్తున్నామని చెప్తున్నారు. అందుకే ఈ భారతదేశ రాజ్యాంగం ఇప్పుడున్న వ్యవస్థలో దోపిడీ వర్గాల ప్రయోజనాలని నెరవేర్చడం కోసం కూడా ఇది పనిచేస్తుంది. సేమ్ టైం ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడం కోసం కూడా ఇది పనిచేస్తుంది. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన హక్కులు ఈ భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ హక్కులని మనం తప్ప ఎవరు కాపాడలేరు. ఆ హక్కుల కోసం మనం తప్ప ఎవరు పోరాటం చేయలేరు. అయితే మనం కోరుకునే ఆ సోషలిస్టు వ్యవస్థ ఎప్పుడు వస్తుందో వచ్చే వరకు నువ్వు పోరాటం చేయాలి కదా. నువ్వు పోరాటం చేయాలంటే ఈ రాజ్యాంగం ఉండాలి కదా. నువ్వు జైలుకు వెళ్తావు,
నీకు బెయిల్ రావాలంటే ఈ రాజ్యాంగం ఉండాలి కదా. నీవు ఇక్కడ సభ పెట్టి మాట్లాడతావు, ఇక్కడ మనం సభ పెట్టి మాట్లాడుకుంటున్నాం అంటే వాక్ సభ స్వాతంత్రం మనకు ఉంటేనే కదా మన భావాలను వ్యక్తం చేసేది. భూమి కోసం పోరాటం చేస్తావు, రైతుల్ని కూడగడతావు, కార్మిక పోరాటాలు చేస్తావు, కార్మిక చట్టాలు ఉన్నాయి రాజ్యాంగంలో, ఆ చట్టాలు ఉంటేనే కదా నీవు కార్మికుల కోసం సంఘం పెట్టి పోరాటం చేసేది. మరి ఆ రాజ్యాంగానే తీసేస్తే, నియంతృత్వం వస్తే మరి నీ ప్రయాణం ఎటువైపు, నువ్వు ఎక్కడ నిలబడి పోరాటం చేస్తావు? కనుక ఈ ప్రయోజనాల కోసం భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఇట్లాంటి చర్చలు, ఇట్లాంటి సదస్సులు మనందరినీ ఆలోచింపజేయడానికి, కాస్త ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయని